మనం కూడా పోరాటంలోనే ఉన్నాం, మనకు తెలియదు. కానీ తెలుసుకోవాలి, నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి. మనం కూడా పోరాటంలోనే ఉన్నాం, మనకు తెలియదు. కానీ తెలుసుకోవాలి, నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ శత్రువులు మన కంటికి కనబడకుండా నిరంతరం మన మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. దానికి అనేక కారణాలు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మన మీద ఎందుకు పోరాటం చేస్తారని. మొట్టమొదటిది, మనల్ని బట్టి అసూయ గనుక మనల్ని నాశనం చేయాలని చూస్తారు సాతాను సంబంధులు. సాతాను వాళ్లకు దక్కనిది మనకు దక్కుతున్నందున వారికి అసూయ. రెండవది, దేవుడు మనల్ని మన పక్షాన స్పెషల్గా మనల్ని ప్రేమించాడు కనుక మనమంటే వాళ్ళకి గిట్టదు. అంతేకాదు, ఎవ్వరికి దక్కని ఉన్నత స్థానం, దైవకుమారుని ప్రక్కన కూర్చుండి పరిపాలించేటువంటి స్థానం మనకు దక్కబోతుంది. అహంకారాలను ఎదిరించి దీనులను పైకెత్తే దేవుడు భూమి మీద నుండి సంఘమును పైకెత్తి దైవకుమారుని ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక మనమంటే ద్వేషం. మనం సింహాసనం ఎక్కబోతున్నాం కనుక మనమంటే ద్వేషం. వాళ్లకు దక్కనది మనకు దక్కింది కనుక ద్వేషం. అంతేకాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సైతాను, దురాత్మలు మనల్ని అటాక్ చేయడానికి కారణాలు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో, లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో వాడికి పోరాటం లేదు. వాళ్ళంతా చచ్చిన చేపల్లాగా వాడి బుట్టలో కూర్చున్నారు. ఇప్పుడు వాడు నిరంతరం ఎవరిని దాడి చేస్తున్నాడంటే, తప్పించుకున్నాం చూడు వాడి బుట్టలో నుండి. చిక్కిపోయారా అనుకున్నా తప్పించుకున్నాం మనం యేసు ప్రభు రక్తము వలన. తప్పించుకున్న మనల్ని నిరంతరం వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఏ కారణాల చేత అంటే, ముందు చెప్పిన కారణాల చేత. మనల్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి, మనల్ని కృంగదీయటానికి, మానసికంగా వికలనలు చేయటానికి, మన ప్రాణాన్ని మనమే తీసుకునేటట్టు చేయటానికి, మనకేది అందకుండా చేయటానికి, మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కృంగదీయటానికి, మనల్ని ద్వేషించే శత్రువు నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. వాడు అస్త్రాలు వాడు వదులుతానే ఉంటాడు అనేది పచ్చి నిజం. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అయితే రకరకాల తంత్రాలు వాడు ఉపయోగిస్తాడు. వాడు ఉపయోగించే తంత్రాల్లో పోయిన వారం 3 తంత్రాలు నేను చెప్పాను. అవమానం, అనుమానం, అపరాధ భావం అనే 3 సంగతులు చెప్పాను. మిగిలిన తర్వాత చెప్తా. వాడి ఎత్తుగడ ఫిలిస్తీయుల ఎత్తుగడలాగా ఉంటుంది.